వ్యూహాల వాళ్ళు చురుకుగా పదును పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రాయలసీమని మరొకసారి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మలుచుకోవడానికి సర్వం సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర కోస్తా మీద ఎక్కువగా టీడీపీ జనసేన ఫోకస్ పెడుతుంటే, ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర అయిన తర్వాత ఉత్తరాంధ్రలోనే భారీ సభను నిర్వహిస్తున్నారు, విజయనగరం ఆ ప్రాంతంలోని. సో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కాపు సామాజిక వర్గం అవనివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందన్నది విశ్లేషకులు మాట్లాడే మాట. సర్వేలు కూడా ఆ రకంగానే పాజిటివ్గా చెప్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కోస్తా ఉత్తరాంధ్రపై ప్రత్యేక ఫోకస్ పెడుతూనే రాయలసీమలో పూర్తి స్థాయిలో ఫ్యాన్ స్పీడ్ పెంచే విధంగా సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ నేతలతోటి ప్రత్యేక భేటీని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు గెలుపు కుర్రాలా అన్న దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ అంశం ఇలా నడుస్తుంటే మరొకవైపు లోకేష్ పాదయాత్ర ముగించింది. రేపు భారీ బహిరంగ సభతో 5 లక్షల మందితో పెద్ద ఎత్తున ఆయన వచ్చే ఎన్నికలకి ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎలాంటి హామీలు ఇస్తారో, ఎలాంటి ప్రకటనలు చేస్తారన్నది సర్వత్రా ఉత్కంఠగా నెలకొంటున్న అంశం. మరొక వైపు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది, సీట్ వస్తుందా రాదా అని. దీనిపై రోజా గారు కూడా ఈరోజు తిరుమలలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వివరాల్లోకి కానీ మనం ఒకసారి వెళ్తే, వైఎస్ఆర్సీపీ ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ టీడీపీ జనసేన తీసుకుని వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వడానికి చూస్తున్నది. ప్రతిపక్షాలకి అసలు అభ్యర్థులే కరువయ్యారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు నగరిలో నాకు సీట్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఉంటాను, నాకు సీట్ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, ఆయన కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్న నేపథ్యం మరొక ఛాలెంజ్ కూడా విసిరారు. ఒక స్థానం నుంచి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారిని పోటీ చేసే సత్తా ఉందా? 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మా అభ్యర్థులు ఎవరైతే అసమ్మతిలో ఉన్నారో వాళ్ళు కొంతమంది టచ్లో ఉన్నారు, వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఏదో ఎలక్షన్ తూతూ మంత్రంగా నడిపిస్తారు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నది ఆవిడ సారాంశం. మరొక వైపు జేడీ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఇండైరెక్ట్గా ఒక ట్వీట్ చేశారు, అది కూడా సంచలనంగా మారుతుంది. ఇవన్నీ కూడా మనతో పాటుగా విశ్లేషించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా నేను చెప్పినట్లుగా ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతంలో జనసేన టీడీపీ పొత్తులో ఎక్కువ సీట్లు కొలగొడదామని వాళ్ళు ఆలోచిస్తుంటే రాయలసీమను స్వీప్ చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి యోచన. అందుకనే ప్రత్యేకంగా ఆయన భేటీ కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ ప్లాన్ ఏ రకంగా చూడాలి? అంటే వాళ్ళకు ఖచ్చితంగా మిగిలేది సామాజికంగా చూసినా, వాళ్ళ బేస్ రీత్యా చూసినా కడప, కర్నూలు, అనంతపూర్ మిక్స్డ్గా ఉంటుంది. చిత్తూరు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినా కానీ అక్కడ తెలుగుదేశానికి తక్కువ సీట్ రావడం. కాబట్టి రాయలసీమ మీద జగన్ కేంద్రీకరించడం, కాపాడుకోవడం ఒక విధంగా. గత 2 సార్లు కూడా, అంటే ఈవెన్ 2014లో కూడా అధికారంలోకి రాకపోయినా అత్యధిక స్థానాలు రాయలసీమలోనే వచ్చాయి జగన్కు. కాబట్టి వాళ్ళ ఫోకస్ అది. రెండోది, ఇంకా మనం ఎవరికి ఇష్టమైనా లేకపోయినా రెడ్డి కమ్మ కాపు భాషలో మాట్లాడుకుంటే కనుక రాయలసీమ అనేది కేంద్ర బిందువుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎంతగా ఉంటుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారంటే కూడా మేము వాళ్ళు వేరే స్థాయిలో వాళ్ళ స్థానికమైన వ్యవహారాలు పోకడలు అవి ఉంటాయన్నమాట. అందుకని అక్కడే ఫోకస్ పెట్టచ్చు. రెండోది, రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలను అక్కడి నుంచి విశాఖను ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఉత్తరాంధ్ర, అక్కడ అచ్చెన్నాయుడు గారి అధ్యక్షత పెట్టడము, అంతకుముందు నుంచి కూడా విశాఖ రాజధాని అనే అంశం మీద నడిచిన ఇది. వీటన్నిటి రీత్యా ఉత్తరాంధ్ర వోలటైల్గా ఉంటుంది. కాకపోతే యాంటీ ఇన్కంబెన్సీ అనేది స్ట్రాంగ్గా వస్తే అది కోస్తా జిల్లాల్లో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను ఎలా ఎదుర్కోవటం అన్నదే వైసీపీ దాంట్లో చాలా తీవ్రమైన అంశంగా ఉంటుంది. ఈ అభ్యర్థుల మార్పులు, ఇప్పుడు మనం చూస్తున్న స్థాన చలనాలు, ఇవన్నీ ఎక్కువగా ఆ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంటుంది, విజయవాడతో సహా. అందుకని రాయలసీమ మీద బహుశా ఇప్పటికే కొంత ఆలస్యం అయింది అని అనుకోవాలి. ఇది ఎక్కడికి పోతుంది, మన సొంత హోమ్ కదా అనే పద్ధతిలో కొంత ఆలస్యం కూడా అయిండొచ్చు. ఇప్పటికి కూడా ఉన్నాయి, వాళ్ళల్లో కూడా అందరు ఇటే ఉన్నారని కూడా మనం ఏం చెప్పలేము. ఒకరిద్దరు. ఇప్పుడు జనసేన అక్కడ మైనర్ రోల్. జనసేనకు తెలుగుదేశం తన పోరాటంలో ఎంపిక చేసిన 2, 3 అక్కడక్కడ చెదురుమదురుగా ఇవ్వడానికి కొంత టెంటేటివ్ ప్లాన్ ఉంది. కానీ బట్ ఎసెన్షియల్లీ అక్కడ ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ.
ఓకే. సో దాన్ని ప్రధానంగా కాపాడుకోవాలి. బహుశా మిగతా చోట్ల కంటే రాయలసీమలో జగన్ కొంత లీనియంట్గా ఉండే అవకాశం కూడా ఉంది. అభ్యర్థుల మార్పు ఇట్లాంటి విషయాలు అంటే నేను చెప్పింది 100% జరగాలి అని ఇక్కడ ఎట్లయితే కొంత మార్చకపోతే కుదరదని పట్టుపట్టారు కదా, అటువంటిది రాయలసీమలో కొంత పట్టు విడుపులు ఎక్కువగా ఉండొచ్చు. సార్ మరొక విషయం, జాబితాను ఫైనల్ చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా ఆయన అనౌన్స్ చేయబోతున్నారట కూర్పు అయిపోయిన వెంటనే. ఇది నేను ఇంతకుముందే చెప్పండి, జాబితా వైసీపీది ముందు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక కారణం ఏంటంటే అక్కడ జగన్ ఒకరే నిర్ణయిత కాబట్టి తంటాలు ఎన్ని పడినా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఇక్కడిగా ఒక పార్టీయే, పైగా ఎవరితో పొత్తులు ఇట్లాంటివి ఏమీ లేవు, అవస్థలు ఏమీ లేవు. కాబట్టి ఇవ్వగలిగిన జాబితా కనీసం ఇప్పుడు